హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు బర్త్డే వీడియో కోసం వెయిట్ చేస్తుంటే ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. చేసుకోండి. నేను టెంప్లెట్ అయితే ఇస్తాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ వెళ్ళి చూడండి. ఈ వీడియో అయితే 2 మినిట్స్ టైం ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ నేను ఎలా చేసుకోవాలని డీటెయిల్ మొత్తం చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో అయితే చూడండి. మీరు డెమో చూసాక ఎలా చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. ఓకే, డెమో అయితే చూస్తున్నారు కదా. ఈ డెమో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవట్లేదు. ఇక్కడ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చానని చెప్పాను. ఫ్రాంట్ కూడా ఉంటుంది, ఫ్రాంట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రాంట్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇన్పుట్ చేయాలో అర్థం కాకపోతే నా హైలైట్స్లో పెట్టాను. అండ్ ఇన్పుట్ ఎలా చేసుకోలేకపోతే అంటే ఫ్రాంట్ ఇన్పుట్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే నా హైలైట్స్లో పెట్టాను, చూడండి. ఆ రెండు ఉంటుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇలాగైతే ఉంటుంది. ఇక స్టార్టింగ్లో మీకు ప్రాజెక్ట్ అంటే మీ బర్త్డే ఉంటుంది, అంటే మీ నేమ్తో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. అదైతే మీరైతే చేంజ్ చేసుకోవాలి. ఏం లేదు, ఇక్కడ పైన మీకు 3 ఫాంట్స్ ఉంటాయి. ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి, ఏదో ఒకటి. ఇలాగైతే సపోజ్ నేను ఇలాగైతే చేంజ్ చేస్తున్నా. ఇలాగైతే చేంజ్ చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫొటోస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏముండదు, జస్ట్ మీ ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇలాగైతే ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మీకు ఒకవేళ రొటేట్ అయిపోతే ఇక్కడ మూవీ అండ్ ట్రాన్స్ఫర్ మేకర్లో వెళ్ళి ఇక్కడ మీకు రొటేట్ ఆప్షన్ ఉంటుంది. రొటేట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు రొటేట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం ఇలాగైతే మీరు జూమ్ అయితే చేసుకోండి. ఇలా మీకు ఒకవేళ మీకు అటు ఇటు గ్యాప్ వస్తే ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్లో మీకు కొంచెం అంటే మీకు మీ బ్యాక్గ్రౌండ్ కవర్ అవ్వకపోతే కొంచెం ఎక్కువ జూమ్ అయిపోతే మీరు ఏం చేయాలంటే ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ మీకు టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది. టైల్స్ ఎఫెక్ట్ అని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు అక్కడ లేకపోతే మీరు సెర్చ్లో టైల్స్ అని సెర్చ్ చేస్తే వస్తుంది కంపల్సరీ. దాన్ని చేసుకోండి. మీకు టైల్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు మిర్రర్ ఆప్షన్ ఉంటుంది. మిర్రర్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకుంటే మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ కవర్ అనేది కొంచెం అడ్జస్ట్ అవుతుంది. ఇలాగైతే ఇంకా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే కొన్ని ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ అన్ని మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.